వెల్కమ్ టు ఆసాన్ లైఫ్. ఈరోజు 23వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాల ఛాలెంజ్లో ఈరోజు మనం సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ హార్ట్ మీద సూర్య నమస్కారాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా సూర్య నమస్కారాల్లో అధోముఖ శ్వానాసన, పాద హస్తాసన అనే రెండు ఆసనాలు మనకి చాలా ఉపయోగం. ఎందువలనంటే ఈ రెండు ఆసనాల్లో మనం ఫార్వర్డ్ బెండింగ్ అయ్యి బాడీని ఇన్వర్టింగ్ పొజిషన్లో ఉంచడం వల్ల హార్ట్కి పని చాలా సులువు అవుతుంది. అంటే పంపింగ్ కిందకి చేయటం అనేది చాలా ఈజీ అనమాట. ఆ విధంగా మన హార్ట్ మజిల్స్ మీద స్ట్రెయిన్ పడకుండానే మంచి పంపింగ్ అవటము, ప్రతి పార్ట్కి ఈజీగా బ్లడ్ సర్క్యులేట్ అవటం అనేది జరుగుతుంది. ఫాస్ట్గా కూడా జరుగుతుంది. హార్ట్కి ఎటువంటి ఎక్స్ట్రా స్ట్రెయిన్ లేకుండానే జరుగుతుంది. ఎప్పుడైతే పంపింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుందో ప్రతి పార్ట్లో, ఈవెన్ స్ప్లీన్లో కావచ్చు, మిగతా కిడ్నీస్లో కావచ్చు, స్టాగ్నేట్ అయిన బ్లడ్ కూడా రిమూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఆక్సిజన్ ప్రతి పార్ట్కి చాలా బాగా అందుతుంది. ఎప్పుడైతే హార్ట్ మీద స్ట్రెయిన్ తగ్గిందో హార్ట్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ముఖ్యంగా కరోనరీ ఆర్టరీస్ అనేది, అంటే పుప్పుసని అంటాం తెలుగులో, గుండెకే రక్తాన్ని సరఫరా చేసేదన్నమాట. ఇది మంచిగా పనిచేయకపోతేనే హార్ట్ అటాక్ వస్తుంది. అది కూడా బలంగా తయారవుతుంది. ఈ వాల్వ్స్ కూడా ఫిట్గా తయారవుతాయి. మనం రిథమిక్గా ఈ అబ్డామిన్ని స్క్వీజ్ చేయటం, ప్రతి పార్ట్ని స్క్వీజ్ చేయటం వల్ల హార్ట్ ప్రమేయం లేకుండానే బ్లడ్ మూమెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఆర్గన్స్ నుంచి బయటికి రావటం, ఆర్గన్స్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా రోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే మనకి ప్రతి పార్ట్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. బాడీలో ప్రతి పార్ట్కి, ఆర్టరీస్కి, వెయిన్స్కి ఎలాస్టిసిటీ పెరగటం వల్ల బీపీ అనేది చాలా కంట్రోల్లోకి వస్తుంది. రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం అనుకోండి, మనకి హార్ట్ మజిల్తో పాటు రీనల్ ఇంపైర్మెంట్ ఏదైతే ఉందో, కిడ్నీ ఫంక్షన్ కూడా, సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో కిడ్నీ ఫిల్టరేషన్ కూడా మంచిగా అవుతుంది. స్ప్లీన్కి కానీ, లిమ్స్కి కానీ, అంటే కాళ్ళు చేతులకు కానీ మంచిగా రక్తం అంది. కొంతమందికి కూల్ హ్యాండ్స్, అంటే అరికాళ్ళు, అరిచేతులు కూల్గా ఉంటాయి. అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్లే ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా ఉండకూడదు. సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో, ప్రతి కణానికి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అందటం మొదలుపెట్టిందో మనకి మంకు అనేది ఉండదు. బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఎందువల్లంటే ఇన్వర్ట్ పొజిషన్లో ఉండటం వల్ల మంచిగా బ్రెయిన్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంది. తలనొప్పి కూడా, మైగ్రేన్ కూడా తగ్గే స్కోప్ ఉంది. లిమ్స్కి సరిగా రక్త ప్రసరణ అందటం వల్ల వ్యారికోన్స్ వెయిన్స్ ప్రాబ్లం కూడా తగ్గుతాయి. మీకు తెలిసే ఉంటుంది, కాళ్ళు వెనక పక్క బాగా నరాలు ఉబ్బు ఉంటాయి. అవి ఎక్కువసేపు నిలబట్టే వర్క్ చేసే వాళ్ళకి ఆ విధంగా రావటం జరుగుతుంది. ఈ పాద హస్తాసనాలో బాగా సాగటం వల్ల ఆ వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గటం జరుగుతుంది. సర్క్యులేషన్ వ్యవస్థ బాగా పనిచేయటం అంటే చాలామందికి ఉపయోగం. డయాబెటిక్ పీపుల్కి కావచ్చు, హార్ట్ పేషెంట్కి కావచ్చు, హై బీపీ వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ మంచి ఉపయోగం అనమాట సూర్య నమస్కారాలు రోజు చేయటం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ, ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో సూర్య నమస్కారాలు చేయాలనేది నా అభిలాష. దానికోసం ప్రయత్నిద్దాం. ఒక కొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని నిర్మిద్దాం. దాంట్లో మీరు అందరూ పాలు పంచుకుంటున్నందుకు, ఈ వీడియో చూస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన నినాదం హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో లాస్ట్ వరకు చూడండి. సూర్య నమస్కారాలని నేర్చుకోవటానికి, అలవాటు చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఇంకొకసారి.